అందరికీ నమస్తే అండి. అమరావతిలో దేవతలు తిరిగే భూమి, అమరావతిలో దేవతలు తిరిగేవారు అని ఓ కార్యక్రమం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే దానికి ఎలాగైనా కౌంటర్ ఇవ్వాలి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ మీడియా సాక్షిలో ఇద్దరు జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాస్ గారు అండ్ కృష్ణరాజు గారు కలిపి డిబేట్ నిర్వహిస్తూ అమరావతిలో వేశ్యలు ఎక్కువ అని ఒక మాటలు మాట్లాడారు. అది ఖచ్చితంగా చాలా దారుణమైన మాట. నోటి దోలతో ఒళ్ళు బలిసి వచ్చిన మాట. ఐఎమ్ రిపీటింగ్ మై వర్డ్స్. నోటి దోల ఒళ్ళు బలుపుతో వచ్చిన మాట. అలా మాట్లాడకూడదు. ఒక జర్నలిస్టులు ఎవరు అలా మాట్లాడకూడదు. అమరావతి అంటే మీకు నచ్చకపోవచ్చు, మీకు విద్వేషం ఉండొచ్చు, కానీ ఒక ప్రాంతంలో వేశ్యలు ఎక్కువ అని చెప్పడం వలన లాభం ఏంటి? ఈ రాష్ట్రంలో ఎక్కడ లేరు, ఎక్కడున్నారు అనేది లెక్కలు నేను ఆల్రెడీ ఇందాక మార్నింగ్ చేసిన వీడియోలో చూపించా. ఈ రాష్ట్రాల వారీగా ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు, ఆ పడుపు వృత్తిని నమ్ముకున్న వాళ్ళు దేశవ్యాప్తంగా ఎంతమంది, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది, మన రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎంతమంది అనేది యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలనే చూపించా పొద్దున్న చేసిన వీడియోలో. సో ఇప్పుడు ఆ నోటదోల యొక్క పర్యవసానం ఎంత సీరియస్గా ఉందంటే ఆ పార్టీ పతనావస్థ చాలా దగ్గరగా వెళ్తుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడారండి వాళ్ళిద్దరి మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారనుకోండి, మీడియా స్వేచ్ఛక సంఖ్యల్లో అంటారు, పత్రికా స్వేచ్ఛక సంఖ్యల్లో అంటారు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, కూటమి కక్ష సాధింపు అంటారు, జర్నలిస్టులు గొంతు నొక్కేస్తున్నారు అంటారు. వీళ్ళు ఎన్ని చెప్పినా, ఈ 4 ఓట్లో వీళ్ళు ఏ రకంగా ప్రచారం చేసినా సాధారణ జనం ఒప్పుకోరు, కన్విన్స్ అవ్వరు. రాజధాని వేశ్యల రాజధాని అనే మాటని, అమరావతిలో వేశ్యల అమరావతి అనే మాటని జనం ఎవరు కన్విన్స్ అవ్వరు. అసలు వైసీపీ వాళ్ళు చెప్పే దేన్ని పట్టించుకోరు. వాళ్ళు అనడం తప్పు, బహిరంగంగా క్షమాపణ చెప్పి లెంపలు వేసుకొని మేము అలా అనకుండా ఉండాల్సిందే అంటే ఓకే. లేదు మేము అన్నది కరెక్టే, మమ్మల్ని ఏమైనా అంటే మేము కక్ష సాధింపని చెప్పి నానా యాగి చేస్తాము, సో కేసు పెడితే అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాకు పరామర్శకు వస్తారు, సో పరామర్శకు వచ్చి దాన్ని కూడా మేము రాజకీయంగా వాడుకుంటాము. ఏ మొహం పెట్టుకొని పరామర్శకు వెళ్తారు? ఏ కారణంతో వెళ్తారు? వాళ్ళు అన్న మాట తప్పు కదా. ఇప్పుడు పులివెందుల నియోజకవర్గాన్ని అంటే కొన్ని ప్రాంతాలను ఉద్దేశించి కొన్ని మాటలు అన్నారు అనుకోండి, ఆ ప్రాంత మనోభావాలు దెబ్బతింటాయి కదా. అందులోకి ఇప్పుడు అమరావతి అనేది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఒక రాజధాని. ప్రపంచ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి, నిర్మాణం జరుగుతోంది, లక్షల మంది ఆశలు దాని మీద ఉన్నాయి, లక్షల కోట్ల పెట్టుబడులు దానిలోకి వస్తున్నాయి. సో ఈ దశలో దాన్ని అలా సరిపోల్చడం అనేది తప్పు, ఖచ్చితంగా తప్పు. మరి కృష్ణరాజు గారికి అండ్ కొమ్మినేని శ్రీనివాస్ గారికి మైండ్ పనిచేస్తుందో లేదో, ఎందుకు అలా అన్నారో వాళ్ళకి వ్యతిరేక భావజాలం ఉండొచ్చు కాక, విషమైన భావజాలం ఉండొచ్చు కాక, కానీ మాటలు ఖచ్చితంగా హద్దులో ఉండాలండి. మాట మంచిదైతే ఊరు మంచిదవుద్ది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది అంటారనమాట. సో ఇక్కడ మనం వదిలే మాట 1-2 సార్లు చెక్ చేసుకోవాలి, మళ్ళీ వెనక్కి తీసుకోవడం కష్టం. సో ఇక్కడ కావాలని ఇంటెన్షనల్గా వాళ్ళు అక్కడ మనోభావాలు దెబ్బతీయాలి కాబట్టి అన్నారు. మొదట్లో కమరావతి ఒక కమ్యూనిటీకి చెందిన రాజధాని అన్నారు. ఆ తర్వాత వరదలు వచ్చేస్తాయి, బురద వచ్చేస్తుంది, మునిగిపోద్ది అన్నారు. ఇప్పుడేమో వేశ్యలు ఎక్కువ అని చెప్పి మరింత దిగజారారు. రేపు పొద్దున్న ఇంకోటి ఏమైనా అనొచ్చు. రాజధాని విషయంలో వైసీపీకి ఉన్న వికృతమైన బుద్ధికి ఇదే నిదర్శనం. సో దీన్నంతా కవర్ చేసుకోవడానికి ఇదిగో ఇందాక జోగి రమేష్ గారు ఒక మీడియా సమావేశం పెట్టి వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా ఉంటుంది, అమరావతిని మార్చి వైసీపీ తప్పు చేసింది, ఆ తప్పు వల్లనే మేము నష్టపోయాము, మా నష్టాన్ని మేము ఒప్పుకుంటాము, సో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతిని కొనసాగిస్తాము అని చెప్తున్నాడు ఆయన. అంటే డ్యామేజ్ కవరింగ్ అనమాట. దీన్ని ఎవరు నమ్మరు, ఎవరు పట్టించుకోరు. ఆల్రెడీ అమరావతి ప్రాంతంలో ఉద్యమం మళ్ళీ మొదలవుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న మహిళలందరూ కూడా రోడ్డు ఎక్కారు. ఈరోజు ఒక పెద్ద ర్యాలీ చేశారు. సాక్షి యాజమాన్యం మీద అండ్ ఆ జర్నలిస్టులు ఇద్దరి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అడుగుతున్నారు. ఈరోజు రేపో కేసు నమోదు చేసే అవకాశం ఉంది. కేసు నమోదు చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఆ యాక్షన్ తీసుకున్న తర్వాత నేను ఇందాక చెప్పాను కదా, రెడ్ బుక్ రాజ్యాంగము, మీడియా సంఖ్యలు, పత్రికా స్వేచ్ఛ అనడానికి ఉండదు. వాళ్ళు అన్న మాటలు తప్పు కాబట్టి. సో దీనికి సొల్యూషన్ అయితే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ తప్పుకి, సాక్షి మీడియాలో వాళ్ళిద్దరు వాడిన ఈ పదాలకి సొల్యూషన్ అయితే ఉండదు. సాధారణంగా తెలుగుదేశం పార్టీలో ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడితే, లేదా జనసేనలో ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడితే వెంటనే అలర్ట్ అవుతారు, పార్టీ నుంచి దూరం జరిపేస్తారు వాళ్ళని. కానీ వైసీపీలో అలా కాదు. పార్టీ వాళ్ళే స్క్రిప్ట్ ఇచ్చి మీరు అలా మాట్లాడండి, మనం దాన్ని రాజకీయంగా వాడుకుందాము అనుకునే రాజకీయం అనమాట. ఇప్పుడు అదే జరుగుతుంది ఈ విషయంలో. సో ఇది పార్టీ మునిగిపోవడం ఖాయమండి ఈ మాటల కారణంగా. థ్యాంక్ యూ.